హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో మనం ముఖ్యంగా తినవలసిన కొన్ని రకాల వస్తువులు ఉంటాయి కదండి. వాటిలో మెయిన్గా మునగాకు తినాలన్నమాట. మునగాకు తెలగపిండితో ఈరోజు కర్రీ రెడీ చేస్తున్నాను. అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమంది తెలియదని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మునగాకు 300 రోగాల్ని హరిస్తుందని మన పెద్దలు, డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. ఎప్పటి నుంచో పుట్టిన మాట అండి ఇది. మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకుని పప్పులో వేసి వండుకుంటారు, అలాగే పొడిపప్పు మునగాకు వండుకుంటారు. నేను ఈరోజు రుచిగా రావడం కోసం మునగాకు తెలగపిండి వండుతున్నాను. నేను ఎక్కువ శాతం మునగాకు తెలగపిండి వండుతాను అండి. టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, మునగాకు చాలా ఎక్కువగా తీసుకున్నాను. 2-3 గుప్పుల పైనే తీసుకున్నాను అనమాట. ఒక తెలగపిండి ప్యాకెట్ తీసుకున్నాను. ఖర్చు ఏమీ లేదండి ఈ వంటకి, కానీ ఆరోగ్యం మాత్రం మెండుగా ఉంటుంది. మునగాకు మనకి ఎవరొకరి ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా, అడిగితే కోసుకోమంటారు కదా, అలా తెచ్చిన ఆకు అనమాట. ఇక తెలగపిండి అయితే 10 రూపాయల ప్యాకెట్ అండి. చూస్తున్నారు కదా. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో అయిపోయే వంట, రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మీరు తెలగపిండితో కలిపి చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని తగినన్ని నీళ్ళు వేసి కొంచెం పసుపు, కొద్దిగా సాల్టు, అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి కలిపి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాను అనమాట. నాకు కొలతలు తెలుసు కాబట్టి, అంటే కొలతలు లేకుండా చేస్తాను అలవాటు కాబట్టి నేను అలా వేసాను. మీరు కొలత ప్రకారంగా వేసుకోవాలనుకుంటే కనుక 1 గ్లాస్ తెలగపిండికి 1.5 గ్లాసున్నర నీళ్ళు వేస్తే సరిపోతుందండి. తర్వాత మునగాకుని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఎలాగూ వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్దగా మురికిగా ఏమీ ఉండదండి. ఎండాకాలంలో అయితే బూడిద పట్టేసి ఉంటుందన్నమాట. 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు నీట్గానే ఉంది. ఒకసారి కడుగుతున్నాను. ఇంకా మునగాకు ఎప్పుడు తినొచ్చండి. 360 రోజులు కూడా తినొచ్చు. కాకపోతే వేడి చేస్తుందన్నమాట. వేడి చేస్తుందని చెప్పేసి తెలగపిండిని ఎండాకాలంలో అవి పప్పులో వేసి వండుకుంటారు. కానీ వర్షాకాలంలో మాత్రం తెలగపిండిని కాదు, మునగాకుని పప్పులో వేసి వండుకుంటారు. తెలగపిండిని అయితే బాలింత్రాలకు కూడా పెడతారండి. ఒళ్ళు నీరు పడుతుంది కదా, ఆ సమయంలో ఆ నీరు తీసేస్తుంది, ఒళ్ళు ఆరుతుందని పెడతారనమాట. ఎందుకంటే అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. వెయిట్ లాస్ కూడా అవుతాము తెలగపిండి తినడం వల్ల. రుచి బాగుంటుంది. నేను తగినంత వేసానండి, అంటే 3/4 ప్యాకెట్ పైనే వేసాను. నీళ్ళు ఇలా ఉండాలన్నమాట, మొత్తం గట్టిగా అయిపోకుండా. అలా నీళ్ళు ఉండగా ఇది వేసి మునగాకు కూడా వేసి కలుపుకొని మూత పెట్టాలి. ఇంకా కొంచెం నీరు వస్తుందండి మూత పెడితేనే. కొంతమంది మునగాకుని నీళ్ళు మరిగేప్పుడు వేసేస్తారు. అలా వేస్తే పచ్చగా అయిపోయి పసురు వాసన కింద వస్తుంది. అలా కొంతమంది తినలేరు. ఇలాగా తెలగపిండి వేసిన తర్వాత మనం మునగాకు వేసామనుకోండి, చక్కగా ఉడుకుతుంది. ఎక్కువ టైం ఉడకకుండా దానిలో పోషకాలు ఏమి పోకుండా ఉంటుంది. ఈలోపు పోపుకు కావాల్సినవి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా నీళ్ళు తెలగపిండి వేసి మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ మీద ఉంచామనుకోండి, ఆ నీరంతా ఇంకిపోయి మనం వేసిన తెలగపిండి, మునగాకు ఇవన్నీ కూడా బాగా ఉడుకుతాయి. పొడి పొడిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. మునగాకు కారపొడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. పప్పులో వేస్తే కొంచెం మునగాకు టేస్ట్ అనేది, అదే చేదు, కొంచెం పసరు వాసన అనేది తెలుస్తుందండి. ఇలా తెలగపిండిలో వేస్తే అవి తెలియవన్నమాట. రుచి బాగుంటుంది. ఉత్తి నోటిని కూడా తినేయచ్చు. అందుకే తినని పిల్లలు ఉన్నారనుకోండి మీ ఇంట్లో, పెద్దవాళ్ళైనా పిల్లలైనా, అలాంటి వాళ్ళకి ఈ తెలగపిండిలో వేసి పెడితే బాగుంటుంది. నేను ఇది వరకు ఒక వీడియో పోస్ట్ చేస్తే తెలగపిండి అంటే ఏంటని అడిగారు, కామెంట్లో వచ్చినాయి అన్నమాట. తెలగపిండి అంటే మనకు గానుగ దగ్గర, అదే నూనె పట్టే మిల్లు దగ్గర నువ్వుల నూనె ఆడతారు కదండి,
తర్వాత నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని చెక్కల్లాగా వస్తుంది. దాన్ని మళ్ళీ మిక్సీ అదే గ్రైండ్ చేసి మనకి ఇలా ప్యాకెట్లో వేసి అమ్ముతారు. ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది, రుచిగా కూడా ఉంటుంది. ఈ తెలగపిండి మునగాకులో వేసి వండాం కాబట్టి రుచి ఇంకా బాగుంటుందన్నమాట. చేదు కానీ పసరు వాసన కానీ ఏమీ తెలియదు. నార్మల్ రోజుల్లో అయితే ఎండు రొయ్యలు కూడా అలా ఎండు రొయ్యలు వేసుకుని వండుకుంటే రుచి ఇంకా బాగుంటుందండి. ఇలా పోపు వేసేసాక ఉడికించిన తెలగపిండిని ఈ పోపులో వేసి 1 నిమిషం పాటు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్క దించుకొని వేడివేడి అన్నంలో వడ్డించుకొని తినొచ్చు, లేదా ఒక గిన్నెలో వేసుకొని స్పూన్తో కూడా తినేయచ్చండి. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే షుగర్ని అదుపులో ఉంచుతుంది, ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఆరోగ్యానికి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.